హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనము లాస్ట్ వీడియోలో థ్రెషింగ్ వర్క్ చూసాం కదా. సో ఈ క్రెయిన్స్ అన్నిటిని సపరేట్ చేయడానికి స్టాక్స్ని ఇట్లా నేలపైన కొడితే ఆ క్రెయిన్స్ అన్నీ పడిపోతే ఆ క్రెయిన్స్ని సెలెక్ట్ చేసేవాళ్ళు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as థ్రెషింగ్. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ విన్నోయింగ్. This is the third activity of separation of substances. The third activity is make a mixture of dry sand with sawdust or powdered dry leaves. ఓకే, మేక్ ఏ మిక్చర్ ఆఫ్ డ్రై శాండ్. ఆరిపోయినటువంటి ఇసుకని ఆ తర్వాత పౌడర్ చేసినటువంటి డ్రై లీవ్స్ని తీసుకొని కీప్ దిస్ మిక్చర్ ఆన్ ఏ ప్లేస్ ఆర్ ఏ న్యూస్ పేపర్. ఇది ఒక న్యూస్ పేపర్లో కానీ లేదంటే ఆరెల్స్ ఒక పేపర్ పైన ప్లేట్లో కానీ పెట్టాలి, ఆర్ ఆన్ ఏ ప్లేట్ ఆర్ ఏ న్యూస్ పేపర్. Look at this mixture carefully. Can the two different components can be made out easily? See, మనకి డ్రై అయినటువంటి ఇసుక అట్ ద సేమ్ టైం డ్రై లీఫ్ పౌడర్, ఇవి రెండింటిని మనం మిక్స్ చేసి ఒక పేపర్ పైన వేసి వాటి రెండింటిని సపరేట్ చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? No, not at all. It's impossible actually. Are the sizes of particles of the two components similar? Sometimes maybe మనకు చిన్నగా ఉన్నప్పుడు డ్రై లీవ్స్ బాగా క్రష్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతాయి లైక్ శాండ్. వుడ్ ఇట్ బి పాసిబుల్ టు సపరేట్ ద కాంపోనెంట్స్ బై హ్యాండ్ పికింగ్? మనం చేత్తో దాన్ని సపరేట్ చేయగలుగుతామా? నో. Take your mixture to an open ground and sand on a raised platform. So take your mixture to an open ground. ఒక ఓపెన్ గ్రౌండ్ తీసుకెళ్ళి అండ్ స్టాండ్ ఆన్ ఏ రైజ్డ్ ప్లాట్ఫామ్, ఒక పెద్ద ప్లాట్ఫామ్ పైన నిల్చొని పుట్ ద మిక్చర్ ఇన్ ఏ ప్లేట్ ఆర్ షీట్ ఆఫ్ ఏ పేపర్. ఓకే, మనము ఒక ప్లేట్ పైన కానీ ఒక పేపర్ పైన ఆ మిక్చర్ని పెట్టి హోల్డ్ ద ప్లేట్ ఆర్ ద షీట్ ఆఫ్ పేపర్ కంటైనింగ్ ద మిక్చర్ at your shoulder height till it slightly so that the mixture slides out slowly. What happens? Do both the components sand and sawdust or powdered leaves fall at the same place? Is there a component that blows away? Did the wind manage to separate the two components? This method of separating components of a mixture is called winnowing. Winnowing is used to separate heavier and lighter components of a mixture by wind or blowing air. See, మనం చదివిందంతా ఇక్కడ ఒక ఇమేజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటి అంటే మనకి విన్నోయింగ్లో ఏం చెప్పారు? ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకోమన్నారు? శాండ్, డ్రై శాండ్ తీసుకోమన్నారు, డ్రైడ్ పౌడర్డ్ లీఫ్ తీసుకోమన్నారు. ఓకే, ఇవి రెండు తీసుకొని మిక్చర్ తోటి హ్యాండ్ పికింగ్ చేస్తూ సపరేట్ చేయాలి అంటే మనకు అది ఇంపాసిబుల్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒకటి స్టాండ్, ఒక టేబుల్ హై సర్ఫేస్ పైన నిల్చొని ఒక ప్లేట్లో కానీ పేపర్లో కానీ మనం జనరల్గా చాటతో చెరిగినప్పుడు కూడా డస్ట్ పోవాలంటే మనం రైస్ చెరిగినప్పుడు అట్లా చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటిదంటే ఒక హై సర్ఫేస్ మీద నిల్చొని మన షోల్డర్ వరకు హైట్ పెట్టుకొని మనము ఇలా కొంచెం కిందకి ఏదైనా క్లాత్ కానీ ఏదైనా వేసుకొని ఇట్లా డ్రా చేస్తూ ఉంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ డస్ట్ ఏదైతే ఉందో లైట్ వెయిట్ పార్టికల్స్, అంటే డ్రైడ్ లీవ్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి కంపారిటివ్లీ శాండ్ కంటే. సో ఈ గాలికి కిందికి వస్తున్నప్పుడు వచ్చే గాలికి ఏంటంటే ఇవన్నీ పక్కకి ఎగిరిపోతాయి. సో హెవీ వెయిట్ ఉన్నది ఏదైతే ఉంటుందో అది కిందకి వచ్చేస్తుంది. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ విన్నోయింగ్. మామూలుగా మనం థ్రెషింగ్ చూసాము, ఆ తర్వాత విన్నోయింగ్ చూసాము. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ Yes, and they have given some more information about the winnowing. This method is commonly used by farmers to separate lighter husk particles from heavier seeds of grain. Okay na? సో మనకి గ్రెయిన్స్ తీసిన తర్వాత ఆ గ్రెయిన్స్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ పోవడానికి నెక్స్ట్ ఇట్లా చేస్తారు. ద హస్క్ పార్టికల్స్ ఆర్ క్యారీడ్ అవే బై ద విండ్. The seeds of grain get separated and form a heap near the platform of winnowing. The separated husk is used for many purposes such as fodder for cattle. మనకి ఇక్కడ తౌడు అన్న రకంగా అంటాం కదా, మనకి పొట్టంతా ఉంటుంది కదా, దీన్ని మనం క్యాటిల్స్కి, ఆవులకు కానీ బఫెలోస్కి కానీ మనం దాన్ని ఫీడ్కి ఇవ్వచ్చు. నెక్స్ట్ sieving. What is sieving? Let us see what is sieving. Sometimes we may wish to prepare a dish with flour. మనకి కొన్నిసార్లు
ఫ్లోర్ తోటి డిష్ ఏదైనా ఇప్పుడు గోధుమ పిండితోటి ఏదైనా చపాతీ చేసుకోవాలంటే ఫర్ దట్ మనం బిఫోర్ దట్ మనము జల్లెడ పడతాం కదా, లైక్ దట్ వీ నీడ్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ అండ్ బ్రాండ్ దట్ మే బీ ప్రెసెంట్ ఇన్ ఇట్. వాట్ డూ వీ యూస్ ఏ సీవ్ అండ్ పోర్ ద ఫ్లోర్ ఇన్ టు ఈచ్. ఇక్కడ సీవింగ్ ఎస్ ఇది జల్లెడ. సీవింగ్ అలోస్ ద ఫైన్ ఫ్లో. సో ఇక్కడ జల్లెడ పట్టే ప్రాసెస్ని మనం సీవింగ్ అని అంటాము. Sieving allows the fine flour particles to pass through the holes of the sieve while the bigger impurities remain on the sieve. In a flour mill, impurities like husk and stones are removed from wheat before grinding it. Usually, a bag full of wheat is poured on a slanting sieve. The sieving removes pieces of stones, stalk, and husk that may still remain with wheat after threshing and winnowing. You may have also noticed similar sieves being used at construction sites. Yes, ఇక్కడ సో మనకి ఇక్కడ గోధుమ పిండి ఏదైతే ఉందో దాన్ని జల్లెడ పట్టడానికని సీవింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాము. కానీ మనకి ఫ్లోర్ వచ్చేదానికంటే ముందే వాళ్ళు గ్రెయిన్స్ని కూడా థ్రెషింగ్ విన్నోయింగ్ తర్వాత వాళ్ళు అక్కడ కూడా దే యూస్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సీవింగ్. పెద్దగా ఉంటుంది, దాంట్లో గ్రెయిన్స్ వేసి అట్లా చేస్తారు. ఆ తర్వాత మనకి పౌడర్ వస్తుంది. ఆ పౌడర్లో కూడా ఏదైనా ఉందో అని మనం ఇంట్లో జనరల్గా వీ యూస్ టు సీవ్ దిస్. ఓకే, అండ్ సేమ్ ప్రాసెస్ని మనం కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ దగ్గర కూడా చూడొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ మనకు ఇసుక శాండ్ ఏదైతే ఉంటుందో దొడ్డు ఇసుకను సీవ్ చేస్తే మనకి సన్నం ఇసుక వస్తుంది. ఓకేనా. సో టు సపరేట్ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఫ్రమ్ శాండ్. ఓకే, సో ఇసుక నుండి మనకు స్టోన్స్ ఏదైనా ఉన్నా కూడా ఇంకా పెద్ద పెబుల్స్ రాళ్ళలాగా ఏదైనా ఉన్నా కూడా మనకి సపరేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ సీవింగ్, విన్నోయింగ్ అండ్ థ్రెషింగ్. Hope you have no doubts in it. And in our next video, I am going to explain about sedimentation, decantation, and filtration. Okay, with this few, we are going to complete this evaporation. These are very useful and we use in our daily life. Okay, now they have given some activities. So after this, we are going to complete the topic of the science of first chapter, food. Of course, I am going to give brief explanation about cleaning of food too. Thank you so much. Please do subscribe and don't forget to hit the bell icon for more updates.